విశాఖ ఏయూలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 25 ఓట్లను కట్టగా కడుతున్నారు. మొత్తం 20 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఆ కౌంటింగ్ ప్రక్రియలో దానికి సంబంధించినటువంటి బ్యాలెట్లన్నింటి కూడా తెరవడం జరిగింది. దాదాపు 25 చొప్పున 40 గంటలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 25కి సంబంధించినటువంటి ఏవైతే ఓటర్ స్లిప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా లెక్కించేందుకు ఇప్పటివరకు అయితే కట్టడం పూర్తి జరిగిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి కేంద్రం ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉందో కౌంటింగ్ కేంద్రం వద్ద గట్టి భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు అయితే బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళి వచ్చే వారందరూ కూడా పాసలు అయితే తప్పనిసరిగా ఉండాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఉదయం 8 నుంచి సాగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే కట్టలు అయితే కట్టడం పూర్తయిందని చెప్పుకోవచ్చు. దాదాపు 25 చొప్పున కట్టలు అయితే కట్టడం జరిగింది. పూర్తిగా 40 మందిని అయితే దానికి సంబంధించినటువంటిది అభ్యర్థులను అయితే అక్కడ వేయడం అయితే జరిగింది. 40 మంది కూడా లెక్కించే పరిస్థితి కనిపిస్తుంది. 1000 చొప్పున అంటే ఇప్పటి వరకు 25కి సంబంధించినటువంటి కట్టలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కట్టను కూడా లెక్కించేందుకు 40 మందిని అయితే నియమించడం జరిగింది. దాదాపు 1000 ఓట్లు చొప్పున లెక్కించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకైతే వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అభ్యర్థులతో పాటు వారికి సంబంధించినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఈ ప్రాంతంలో ఉండడం అయితే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ చుట్టుపక్కల మరికొద్ది చేపట్లో కౌంటింగ్ సంబంధించినటువంటి ఓ ప్రక్రియ బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదట విడత ఎవరు గెలుపొందారనే అంశాన్ని అయితే మరికొద్ది చేపట్లో వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటివరకు కూడా సాగుతున్నటువంటి ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఉందో టోటల్గా 22,000కి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నప్పటికీ 20,000 ఓట్లు అయితే నమోదయ్యాయి. 92% పూర్తి చేసుకున్నటువంటి ఎన్నికకి సంబంధించి కౌంటింగ్ అయితే ఉదయం నుంచి జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు అయితే చేశారు. పూర్తిగా కౌంటింగ్ అనంతరం కూడా ఎవరు గెలుపొందారని ఎవరు విజయం సాధించారనే విషయాన్ని సాయంత్రం అయితే వెలువడే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి భవితవ్యం ఎలా ఉండబోతుంది అంటే ఉపాధ్యాయులు వేసినటువంటి వారి యొక్క వినియోగమైనటువంటి ఓటు ఏదైతే ఉందో ఓటు హక్కును అయితే వారంతా కూడా వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 92% వరకు కూడా ఓటు హక్కు అయితే ప్రతి ఒక్కరు వినియోగించుకున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన ఓటు అతి ప్రాముఖ్యమైన ఓటుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల కేంద్రాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఓటు అయితే వినియోగించుకున్నారు. మరికొద్ది సేపట్లో మొదటి రౌండ్ ఫలితం అయితే వెలువడే అవకాశం అయితే ఉంది. దాదాపు 6 రౌండ్ల వరకు కూడా ఎన్నికల ఫలితాలు కొనసాగే అవకాశం అయితే ఉంది. మొదటి ప్రాధాన్యత అనంతరం కూడా 50% మేర ఓట్లు వచ్చి అనంతరం ఒక ఓటు వచ్చిన విజేతగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రెండవ ప్రయారిటీ 3వ ప్రయారిటీ కూడా ఉండడంతో ఆ నేపథ్యంలో కూడా అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కట్టలు కట్టినటువంటి ఓటర్ స్లిప్లను అయితే లెక్కించేందుకు 40 మంది సిబ్బందిని అయితే నిర్మించడం జరిగింది. ఈ 40 మంది కూడా దాదాపు ఓట్లు అయితే లెక్కించే పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా 1000 ఓట్లని మొదటి రౌండ్లో అయితే లెక్కిస్తారు. టోటల్గా సంబంధించి 20,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో 20,000 ఓట్లకు సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓటర్ స్లిప్పులు అన్నింటినీ కూడా లెక్కించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో అర్ధగంట తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తిగా పరిసరాలన్నీ కూడా 144 సెక్షన్ కూడా కొనసాగుతుందంటూ అధికారులు చెప్పారు. అయితే ఇటువైపు వస్తున్నటువంటి వారందరికీ కూడా ఎవరు రావద్దంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ అయితే కొనసాగుతూ ఉంది. ఆ పోటీ చేసినటువంటి అభ్యర్థులంతా కూడా ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా చూసుకుంటే ఇప్పటికే అధికారులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. పూర్తిగా కౌంటింగ్ ఎలా సాగుతుంది అనే దానిపైన అయితే పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఉన్నతాధికారులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. అయితే విశాఖ సిపి అయితే ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. అసలు కౌంటింగ్ ఎలా సాగుతుందనే అంశాన్ని కూడా వారు పర్యవేక్షించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ ఉందో కౌంటింగ్ సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఎప్పుడులే కారులో ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు అయితే రావడం జరిగింది. పూర్తిగా కౌంటింగ్ ఎలా జరుగుతుంది అసలు కౌంటింగ్ ఏజెంట్స్ ఏ విధంగా ఉన్నారనే అంశాన్ని కూడా వారు పరిశీలించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇది విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో చందు, ప్రైమ్9 విశాఖ నుండి.